జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మార్చి నెలాఖరున శనైశ్వరుడు కుంభరాశిలో ఇన్నాళ్ళు సంచారం సాగిస్తూ ఉన్నాడు. కుంభరాశిలో సంచారం సాగిస్తున్న శనైశ్వరుడు మీనరాశిలోకి మార్చి నెలాఖరులో వెళ్తాడు. అంటే 30వ తారీఖు ఆయన వెళ్తారు. 30వ తారీఖు శనైశ్వరుడు సంచారం ఇంకా 30వ తారీఖు నుంచి 2025 సంవత్సరం మార్చి నెలాఖరు నుంచి 2.5 సంవత్సరాల పాటు ఆయన సంచారం మీనరాశిలో సాగుతుంది. మీనరాశిలో ఆల్రెడీ రాహుదేవుడు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు అదే రాశిలో ఉంటారు. ఎప్పటి వరకు అంటే మార్చి నెలాఖరు నుంచి మే 18వ తారీఖు వరకు కూడా శని రాహువుల సంచారము మీనరాశిలో కొనసాగుతుంది. శని రాహువుల సంచారం మీనరాశిలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉంది, అసలు వీళ్ళిద్దరి విశిష్టాంశం మనం ఒకసారి తెలుసుకుందాం. శనివత్ రాహు కుజవత్ కేతు అని చెప్తుంది పరాశర సంహిత. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశిని వాళ్ళిద్దరికీ స్వరాశులు, వీళ్ళిద్దరికీ కూడా కుంభరాశి స్వరాశి. ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరూ కూడా ఛాయాగ్రహాలు కాబట్టి, నోట్స్ కాబట్టి, నార్త్ అండ్ సౌత్ నోట్స్ కాబట్టి వాళ్ళిద్దరికి సపరేట్ రాశులు అంటూ ఉండవు. శనీశ్వరుడు ఒక రాశి అయిన కుంభరాశిని రాహు భగవానుడు షేర్ చేసుకుంటాడు. అలాగే మంగళుని రాశి అయిన వృశ్చిక రాశిని కేతు భగవానుడు షేర్ చేసుకుంటాడు. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి కుంభరాశి అధిపతులు అవుతూ సహజ కాలపురుషుడు కుండలిలో వ్యయభావంలో వీళ్ళిద్దరూ సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే లాభస్థానము, ఏకాదశ స్థానం అంటే లాభస్థానమే. అసలు ఎవరికైతే లాభస్థానం చాలా బలోపేతంగా ఉంటుందో వాళ్ళకి లైఫ్లో కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సాధించుకునే తీరుతారు. ఇప్పుడు మనం చాలామంది లైఫ్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అవుతారు. కొంతమంది కొంచెం కష్టంతో రీచ్ అవుతారు, కొంతమంది ఇంకా కొంచెం ప్రయత్నంతో రీచ్ అవుతారు, కొంతమంది అయితే చాలా ఈజీగా రీచ్ అవుతారు. వీటన్నిటికీ కారణము మిగతా హౌసెస్ ఎలా ఉన్నా 11th హౌస్ కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఏది అనుకుంటే అది అయ్యే తీరుతుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ మళ్ళీ మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. అలాంటి వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 10వ స్థానంలో వీళ్ళిద్దరి సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ 10వ స్థానము సాధారణమైన స్థానం కూడా కాదు. గురు భగవానుడి యొక్క స్వక్షేత్రము మీనరాశి. 10వ స్థానం అంటే సహజ కాలపురుషుడు కుండలిలోని 10వ స్థానం అంటే మీనరాశి, అంటే గురు భగవానుడికి స్వక్షేత్రము. ఇక్కడ రాహుదేవుని సంచారము మరియు శనైశ్వరుడి సంచారము, వీళ్ళిద్దరి సంచారము ఎలాంటి ఫలితాన్ని అన్ని రాశులకి మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇవ్వబోతుందో ఇప్పుడు మనం విడివిడిగా రాశుల వారీగా తెలుసుకుందాం. శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వ్యయభావంలో సంచారము ఇది ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సహజ కాలపురుషుడు కుండలిలో 10వ స్థానం అంటేనే మనందరినీ మోక్ష స్థానం అని చెప్తుంది. అంటే మనందరం కూడా జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించాలి. అసలు మనకి శరీరం లభించిందే అందుకని మనం జీవన్ముక్తులు అవ్వడానికి ప్రయత్నించడానికి మనకి శరీరం అనే ఉపకరణాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇలా జీవన్ముక్తుని చేసే రాశి సహజ కాలపురుషుడు కుండలిలో మీనరాశి. అంటే అందుకే మోక్ష రాశి అని కూడా అంటాం దీన్ని, మోక్షాన్ని ప్రసాదించే రాశి. అయితే మోక్షం దేని నుంచి? మన జీవితం నుంచి ముందు అసలు మనం ఇక్కడ ఉంటూ మనకున్న కష్టాల నుంచి కూడా మనకి మోక్షాన్ని ప్రసాదించే రాశి అని చెప్పచ్చు మీనరాశి. ఈ సంచారాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఇప్పుడు చాలా రైట్ టైము. మనకి కాస్మస్లో అంతా కూడా పాజిటివ్ వైబ్స్. మనకు ఉన్న కష్టాల నుంచి, మనకున్న దోషాల నుంచి, మనకున్న గండాల నుంచి మనం భగవంతుడిని గట్టిగా ప్రార్థిస్తే కనుక వాటన్నిటి నుంచి మనల్ని విముక్తిని చేస్తారు. మనకున్న అన్ని బంధనాల నుంచి కూడా విముక్తి చేసే టైము ఇప్పుడు శనైశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రసాదిస్తున్నారు. ఈ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక 3 సూత్రాలు కనుక మనం ఈ టైంలో అసలు ఎప్పుడు పాటించాలి. ఈ టైము ఆ టైం అని కాదు, ఎప్పుడు పాటించాలి. ప్రత్యేకించి ఈ టైంలో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 సూత్రాలు మనం గట్టిగా పాటించాలి. నో కంప్లైంట్స్, నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. ఎవరి గురించి కూడా కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది అదే అసలు. ఆ కంప్లైనింగ్ యాటిట్యూడ్ మనకి చాలా
చాలా కర్మల్ని మూట కట్టేసుకుంటూ ఉంటాము. డే టు డే లైఫ్లో మనం మీట్ అవుతూ ఉంటే ఒకళ్ళ ఆప్షన్స్లో ఇంకొకళ్ళ గురించి చెప్తూ ఉంటారు. కొంతమందికి అది నచ్చదు, చికాగ్గా ఉంటుంది, ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటారు. సో ఈ కంప్లైనింగ్ యాటిట్యూడ్ అనేది తెలియకుండానే చాలా దుష్కర్మల్ని మూట కడుతూ ఉంటుంది. ఇదొకటి. అంటే ఏం లేదు, ఒకళ్ళ గురించి మనము చెడుగా చెప్తూ ఉన్నామంటే, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నామంటే వాళ్ళకి మంచిదే, వాళ్ళకి పోయేదేం లేదు. వాళ్ళ పాపరాశి ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళకి వచ్చేస్తుంది, వీళ్ళ పుణ్యబలం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి పుణ్యబలం ఉంటే వెళ్తుంది, అప్పుడు వీళ్ళకి ఇక్కడ పుణ్యబలము తగ్గుతుంది, మళ్ళీ ఇట్స్ అడిషనల్ బోనస్, అటు పొయ్యిలోంచి పెనం మీద పడ్డట్టు అవుతుంది వాళ్ళకి. సో అందువల్ల కంప్లైనింగ్ యాటిట్యూడ్ ఎప్పుడు మంచిది కాదు. అలాగే ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే చాలా మంచిది. ఒక సబ్జెక్ట్ పరంగా ఆర్గ్యుమెంట్స్, అది ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరిలో జ్ఞాన తృష్ణని పెంచుతుంది. ఒకళ్ళకి తెలియని విషయాలు ఒకళ్ళు తెలుసుకుంటారు, అక్కడ జ్ఞానం పెరుగుతుంది. అలా కాకుండా లౌకిక విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అంటే అంత టైం వేస్ట్ ఇంకొకటి ఉండదు. అందువల్ల నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జిమెంట్. వాళ్ళిలా వీళ్ళలా, వాళ్ళింతే వీళ్ళంతే, వీటన్నిటి నుంచి మనల్ని మనం బయట పడేసుకుంటే కనుక ఎప్పుడు కూడా మన లైఫ్ చాలా బాగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాక్టికల్గా ఇప్పటి నుంచి అప్లై చేసి చూడండి. స్ట్రిక్ట్గా గట్టిగా మనకు మనం ప్రామిస్ చేసుకొని ఇది ఈ 3 సూత్రాలు కనుక పాటిస్తే ఇప్పుడు వాళ్ళు చక్కగా శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు మనల్ని చాలా తేలిగ్గా మనకున్న వాటి నుంచి తొందరగా గట్టెక్కిస్తారు. మనకున్న దోషాల నుంచి కావచ్చు, మనకున్న గండాల నుంచి కావచ్చు, మనల్ని తొందరగా బంధ విముక్తిని చేస్తారు. అంటే వాటన్నిటి నుంచి మనల్ని మోక్షం కలిగిస్తారు. మోక్షం అంటే కష్టాల నుంచి విముక్తిని, మోక్షం కలిగిస్తారు. సో ఇలా మనందరం కూడా దీన్ని వినియోగించుకోవాలి. కన్యారాశి. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి మీకు 7వ స్థానంలో జరుగుతూ ఉంది శనీశ్వరుడు మరియు రాహు భగవానుడి సంచారము. సో 7వ స్థానంలో జరిగే ఈ సంచారము మీకు కొన్ని విషయాల్లో మంచి చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో మీకు జాగ్రత్తలను కూడా హెచ్చరిస్తుంది. మంచి ఏ విషయంలో అంటే ఏవో పాత జ్ఞాపకాలు, పాత మధురాలు అంటారు కదా, అలాంటివి ఏమైనా గుర్తు చేసుకొని చాలా సంతోషం పొందుతారు. ఇది మీకు ఎవరైనా మిత్రులు కలవడం వల్ల కావచ్చు, లేదా మీకున్న సర్కిల్లోనే చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకోవడం వల్ల కావచ్చు, సంతోషం పొందుతారు. ఒక బ్లెస్సింగ్ అయితే మీకు శని రాహువుల యొక్క సంచారం 7వ స్థానంలో ఉంటూ జరుగుతూ ఉంది. ఈ బ్లెస్సింగ్ వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఆల్రెడీ మీరు వివాహితులు అయితే కనుక మీకు ఒక ఏదైనా సంతానానికి సంబంధించింది కావచ్చు, లేదా మీరు అనుకున్న పనులు, ఇన్ కేసు సంతానానికి సంబంధించింది కాకపోతే, బ్లెస్సింగ్ కాకపోతే, మీరు అనుకున్న పనులు సో లాంగ్ పెండింగ్ ఏమన్నా ఉంటే కనుక అవి ఇప్పుడు నెమ్మదిగా మూవ్ ఆన్ చేస్తున్నారు శని రాహువులు. అవన్నీ కూడా మీరు అనుకున్నట్లుగా అన్నీ జరగడానికి చక్కటి ఛాన్సెస్ ఉంది. ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. కొంత అపార్థాలు, అనుమానాలు, అపోహలు మీ ఇద్దరి మధ్య ఎక్కువ అవుతాయి. ఎందుకు ఎక్కువ అవుతాయి కూడా మీకు అర్థం కాదు, అలాగే మీ జీవిత భాగస్వామికి కూడా అర్థం కాదు. కొంత కోల్డ్ వార్స్ ఉంటాయి. సో ప్రయత్నపూర్వకంగా ఇలాంటివి ఏవి రాకుండా చూసుకోవాలి. ఇదొక విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీకు షష్టాధిపతి అవుతున్నారు శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు. వాళ్ళిద్దరూ కలిసి 7వ స్థానంలో సంచారం అనేది కొంత మీకు వైవాహిక జీవితంలో చిన్న డిస్టర్బెన్సెస్. ఇన్ కేసు మీ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమీ రాకపోతే కనుక మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏదైనా ఇది ఒక 2 months వరకే ఈ విషయం. తర్వాత ఈ పాయింట్స్ ఏవి కూడా అప్లికేబిలిటీ ఉండదు. అంటే వాటంతట అవే సర్దుమణిగిపోతాయి. ఇన్ కేసు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినా అది 2 months వరకే. ఎక్కువగా ప్రయత్నపూర్వకంగా మీకు విషయం తెలుసు కాబట్టి ఇన్ కేసు మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ఏమన్నా అపోజిషన్ చూసినా కూడా కొంత సంయమనాన్ని పాటించడము, కొంత శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తే కనుక ఇదంతా కూడా ట్రాన్సిట్ మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించదు. అయితే ఈ శని రాహువుల యొక్క కలయిక మీరు కనుక బిజినెస్ చేసేవాళ్ళైతే, అంటే ఉద్యోగస్తులకి ఉంది, మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. కానీ బిజినెస్ చేసే వాళ్ళకి అంటే వాళ్ళకి చాలా బాగా ఉంది ఈ శని రాహువుల యొక్క ట్రాన్సిట్ మీకు 7వ స్థానంలో. కొంత మీకు పరీక్షలు ఇస్తుంది. మీ బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే మీ తోటి కాంపిటీటర్స్ తోటి కొంత టెస్టింగ్ టైం ఉంటుంది. మీకు
మీ ప్రొడక్ట్స్ వ్యాలిడిటీ గురించి అందరూ అడగడము, ఇలాంటివి చాలా ఉంటాయి. మీకు కొన్ని ఉంటాయి, చికాకులు ఉంటాయి బిజినెస్ వైజ్. ఈ చికాకులు ఎందుకు వస్తాయంటే ఒక మంచి సక్సెస్ ఇవ్వడానికి, ఒక మంచి పెద్ద డీల్ అయితే మీకు ఏర్పడుతుంది, డీల్ వస్తుంది. ఇది ఈ 6 months లోపల వస్తుంది. దాని గురించే ఇలాంటివన్నీ జరుగుతాయని మీరు తెలుసుకోవాలి. బిజినెస్లో కొంచెం టెస్టింగ్ పీరియడ్గా ఉంది, అందరితోటి కొంచెం విభేదాలుగా ఉంది, ఇలా అని అనిపిస్తూ ఉంటుంది, బాగా చికాకుగా అనిపిస్తుంది. ఎందుకు వచ్చింది భగవంతుడు, అసలు పొద్దున్నే తెల్లారుతుందంటేనే భయం వేసేట్టు కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇది కేవలంగా బిజినెస్ చేసే వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, మరి మీకు ఒక మంచి ప్రాజెక్ట్, ఒక మంచి డీల్ రావడానికి ఒక చిన్న టెస్టింగ్ అన్నమాట. ఇది ఒక చిన్న ఇంటర్వ్యూ శనేశ్వరుడు మరియు రాహు భగవానుడు కలిసి చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అలాగే మీకు ఒక పెద్ద కాంట్రాక్ట్ డీల్ ఇప్పించాలంటే మరొక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ఏంటంటే మీరు నలగడం, అంతే. ఆ ఇంటర్వ్యూ అనేది మీరు నలగడం, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, ఎంత వాటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు, ఎంత సంయమనాన్ని పాటిస్తారు, అవి చూసి మీకు యోగాన్ని ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు వస్తాయి. కానీ మంచి డీల్ అయితే వస్తుంది, చాలా సంతోషపడతారు మీరు. ఆ డీల్ అమ్మయ్య ఇన్నాళ్ళకి వచ్చింది, ఎట్టకేళ్ళకి ఇలాంటిది వచ్చింది ఆపర్చునిటీ అని అనుకునే ఆపర్చునిటీ వస్తుంది. ఇది బిజినెస్ చేసేవాళ్ళకి. అయితే ఉద్యోగస్తులకి ఇలా ఉండదు కానండి. ఉద్యోగస్తులకు ఒక ప్రెడిక్షన్ ఏంటంటే, మీకు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ టైము మీకు హార్డ్ వర్క్ ఉంటుంది, కానీ మీరు ఇష్టపడి చేస్తారు. ఆ హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు బాగా విపరీతమైన హార్డ్ వర్క్ ఉంటుంది. మీ ఇంట్లోని వాళ్ళతోటి మీకు కొంత విభేదాలు వస్తాయి. విభేదాలు ఎందుకంటే ఊరికే కాదు, మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారని చెప్పి అది కానీ మీకు టైం దొరకదు. సో వాళ్ళు ఏమంటారంటే, మీరు ఎంత కష్టపడుతున్నారు, బట్ ఏముంది అంతే కదా, ఎండ్ ఆఫ్ ద మంత్ మీకేం శాలరీ హైక్ రావట్లేదు, ఏం లేదు, ఎందుకు ఎంత విపరీతంగా స్ట్రెస్ తీసుకుంటారు. ఇప్పుడు బాగా వర్క్ స్ట్రెస్ అయితే బాగా ఉంటుంది ఉద్యోగస్తులకి. కానీ ఈ వర్క్ స్ట్రెస్ ఏంటంటే మీకు కూడా 6 months లోపల మంచి ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది ఉద్యోగానికి సంబంధించి. అందువల్ల ఈ వర్క్ స్ట్రెస్ ఉంటుంది. ఇది కన్యా రాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి శని రాహువులు ఇచ్చే ఫలితాలు. శని మరియు రాహు యొక్క సంచారము మీనరాశిలో ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. దీనికి చేసుకోవాల్సిన పరిహారము, ఏ పరిహారం చేసుకుంటే వీళ్ళిద్దరి సంచారము కొంతకాలమే అయినా సరే మంచి ఇంపాక్ట్స్ ఇవ్వడానికి, అలాగే నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి స్తోత్ర పారాయణాలు చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. హయగ్రీవ స్వామివారి ఆరాధన చాలా చక్కగా ఉపకరిస్తుంది. హయగ్రీవ స్వామివారు జ్ఞానప్రదాత. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహి అని చెప్పి మనం శ్లోకం స్వామివారికి సంబంధించి చెప్పుకుంటూ ఉంటాము. హయగ్రీవ స్వామివారు మనకి అంత జ్ఞానాన్ని ఎలాగైతే గురుదక్షిణామూర్తి స్వామివారు కావచ్చు, కృష్ణ పరమాత్ముడు కావచ్చు, గురువులందరూ ఎలాగైతే జ్ఞానాన్ని ప్రసాదిస్తారో, విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవ స్వామివారు కూడా ఆరాధన చాలా అంటే చాలా చక్కగా ఉపకరిస్తుంది. శనీశ్వరుడు మరియు రాహుదేవుని సంచారం మీనరాశి రాష్ట్రాధిపతి గురు భగవానుడు అవ్వడం వల్ల రాహు భగవానుడు పని ఏంటంటే, ఎక్కడ ఉంటే అక్కడ ఏది ఉంటే అది యాంప్లిఫై చేస్తూ ఉంటాడు. ఒక భూతద్దం అని అనుకోండి, రాహుదేవుణ్ణి మనం స్పెసిఫై చేయాలంటే, వస్తువులలో మనం స్పెసిఫై చేయాలంటే, అందరికీ అర్థమయ్యేది చెప్పాలంటే ఒక భూతద్దంలో మనము ఇలా ఒక పేపర్లో కానీ ఎందులో అయినా పెట్టి చూస్తే ఎంత చిన్న అక్షరాలైనా సరే చాలా పెద్దవిగా కనిపిస్తాయి. అది రాహు భగవానుడి తత్వం. ఆయన ఎక్కడ మంచి ఉంటే మంచిని చాలా పెద్దగా భూతద్దం పెట్టి చాలా పెద్దగా చేసి చూపిస్తాడు. అలాగే చెడు ఉన్నా కూడా అదే పెద్దగా చేసి చూపిస్తాడు. అందుకే రాహు మరియు కేతువుల గోచారంలో కావచ్చు, జన్మజాతకంలో కావచ్చు, వాళ్ళిద్దరూ సరిగ్గా ఉంటే అసలు వాళ్ళు మంచిని బాగా ప్రత్యేకించి రాహుదేవుడు మంచిని బాగా పెంచి చూపిస్తాడు. కాబట్టి వాళ్ళ లైఫ్ చాలా బాగా ఉంటుంది. అంటే చాలా మందికి వెల్ నోటెడ్ పీపుల్గా ఉంటారు. అలా ఒకవేళ చెడు ఉన్నా సరే వాళ్ళు విపరీతమైన హ్యామరింగ్స్, అసలు విపరీతమైన కష్టాలు, ఒకటి దాటితే ఒకటి గంటి జీవితం. అంటే గండాన్ని దాటడానికే పుట్టామా, ఇదైపోతే అదైపోతే అది, ఒక్కొక్కసారి అయితే అన్నీ చుట్టూ ముగ్గిపోతూ ఉంటాయి. అంటే ఎలాంటి ఎక్స్ట్రీమ్ రిజల్ట్స్, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఇవ్వడానికి సర్వసమర్థుడు రాహుదేవుడు.
ఆయన శనేశ్వరుడితో కలిసి మీనరాశిలో సంచారము. ఇప్పుడు హయగ్రీవ స్వామి వారి స్తోత్రము ప్రతిరోజు 3 సార్లు ఎవరైతే చక్కగా చదువుకుంటారో, కానీ చాలా అంటే చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా చదువుకోవాలి. మనసు ఒక చోట, కళ్ళు చూస్తూ ఉండడం లేదా నోటితో చదువుకుంటూ ఉండడం ఇలా కాకుండా మనసు, బుద్ధి, శరీరం అన్నీ ఒకటే చోట పెట్టి స్వామివారి స్తోత్రం ఎవరైతే ప్రతిరోజు 3 సార్లు చదువుకుంటారో, లేదా చదువుకోవడం రాని వాళ్ళు, అంటే తెలుగులో స్తోత్రాలు చదవడం రాని వాళ్ళు కనీసం వినడమైనా సరే చేస్తే, 3 సార్లు వినడమైనా చేస్తే, వినడం కూడా ఇంత సేమ్ చాలా ఫోకస్డ్గా డెడికేటెడ్గా వింటే కనుక, ఇప్పుడు శనీశ్వరుడు కర్మకారకుడు అని మనందరికీ తెలుసు. వ్యయభావం అంటేనే అన్నిటినీ ఖర్చు చేయడం. వ్యయం అంటే మనకు తెలుసు కదా, అన్నిటినీ ఖర్చు చేయడం. అందులో రాహు భగవానుడితో కూడి ఇక్కడ ఉండడం వల్ల ఇది మనందరికీ ఒక స్పెషల్ ఆపర్చునిటీ. వీళ్ళిద్దరూ కలిసి ఏకకాలంలో మన పాపరాశిని దగ్ధం చేస్తూ ఉన్నారు. ఈ పాపరాశిని అంటే జన్మల నుంచి క్యారీ చేసుకుంటూ వచ్చింది కావచ్చు. ఈ జన్మలో మనం తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు, వీటన్నిటి నుంచి మనకి ముక్తిని ప్రసాదించబోతున్నారు. ఇక మీదట మనని మనం కరెక్ట్ చేసుకుంటూ ఇంకా మంచి మార్గంలోకి వెళ్ళి మన జీవితంలో గ్రోత్, ప్రోగ్రెస్, ఎప్పుడైనా సరే మనం కష్టపడుతున్నామంటే మన పాపకర్మ కరిగిపోతున్నట్లు, సుఖపడుతున్నా అంటే మన పుణ్యకర్మ కరిగిపోతున్నట్లు. ఎప్పుడైతే ఆ 2 బ్యాలెన్స్డ్ మోడ్కి వెళ్తాయో అప్పుడు వాళ్ళు రమణ మహర్షి అవుతారు, ఇలాగ మనకి రామకృష్ణ పరమహంస అవుతారు, ఇలా అవుతారు. సో ఇప్పుడు మనం గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాం కాబట్టి ఉన్న వాటిని ఖర్చు చేసేసుకుందాము. ఏదైనా మనకి దోషాలు ఇలాంటివి ఏవైనా ఉంటే పర్ఫెక్ట్గా కరిగే ఈ టైము శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో ఉండి చేసే పనే అది. మరి దానికి మన వంతు మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనం కూడా దానికి ఒక ఇండికేషన్ పంపించాలి గ్రహ దేవతలకి. ఆ ఇండికేషన్ ఏంటంటే హయగ్రీవ స్వామి వారి స్తోత్రం ప్రతిరోజు 3 సార్లు చదవడం వల్ల నిస్సందేహంగా చాలా అంటే చాలా ఇబ్బందుల నుంచి మనల్ని ఈ గోచర సంచారం, వీళ్ళిద్దరి కలయిక, గోచరంలో ఉన్న వీళ్ళిద్దరి కలయిక చాలా వాటి నుంచి, చాలా గండాల నుంచి మనల్ని బయటకు పడేస్తుంది. ఇలా మనందరం కూడా హయగ్రీవ స్వామి వారి ఆరాధన చేసుకుంటూ చక్కటి సత్ఫలితాన్ని, జ్ఞానం అంటే ఏం లేదు వెలుగు, అజ్ఞానం అంటే చీకటి. సో స్వామివారు సూచించే జ్ఞాన మార్గంలో మనం అందరం కూడా పయనించాలని చెప్పి స్వామివారిని నేను కూడా మనందరి తరఫున కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.